ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మకర రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం సందర్భంగా ఒకవైపు వీళ్లకు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో ఈ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అద్భుతమైన యోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల బంధుడు మకర రాశి జాతకులే. మకర రాశి అధిపతి శని భగవానుడు. వీరికి మకర రాశిలో నుండి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన కొన్ని సమయాల్లో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ వస్తువు కొనేటప్పుడు అది ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది, ఎన్నిసార్లు ఉపయోగపడదు అనేటు ఆలోచించకుండా సమయం ఉంది కదా, ధనం ఉంది కదా అని చెప్పి వాడడం మొదలు పెడుతున్నారు. రాబోయే కాలంలో ఇది ఆపకపోతే స్థిరచరాస్తులు మంచు కొండలో మంచు ఎలా కరిగిపోయే డబ్బులు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. 3వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి తల్లిదండ్రుల మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే వారిని వీరే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతం అవుతుంది. అర్ధాష్టమ కుజుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే ఆవేశం తగదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వివాహ తదనంతరము సంతానము, విదేశీయానము యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వలన కొన్ని చిన్న విషయాలకు ఆందోళన తగదు. వర్షాకాలం కనుక సీజన్లకు వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో సరైన తిండి, గోరువెచ్చని నీరు, తగు వ్యాయామం, నడక అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన నూతన వ్యాపారాలు, పెట్టుబడులు, ఆకర్షణ విధానము అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, అన్నదమ్ముల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య అన్యోన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రోజు రావడం వలన లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము, వెంకటేశ్వర స్వామికి తులసిమాల, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము లేక నారికేల దీపము, ఒక సౌభాగ్య ముడుపు కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన
గ్రహ దోషాలు తొలగి గ్రహ యోగం కలిగి మీరు అనుకుంటున్న దాంట్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగనే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫుడ్ కోర్ట్సు, డాక్టర్లు, ఆయుర్వేదము, మెడిసిను, వస్త్ర వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవనాల నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.